దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ప్రశ్న రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గోపాలపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు కార్యకర్తలు కోరారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చిన జన సైనికులు రావణ్ చేస్తున్నది ఉద్యమం కాదని బ్లాక్మెయిల్ రాజకీయమన్నారు. విచారణను రావణ్ తప్పుదోవ పట్టిస్తున్నారని జనసేన నాయకురాలు ఫాతిమా రాణి విమర్శించారు. రావణ్ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ పరిణామాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రకాష్ రాజ్, రావణ్ వంటి వ్యక్తుల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని ఫాతిమా రాణి ఆరోపించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు ఇలాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకుని కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఎవరైతే ఈ రావణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిని ఉద్దేశించి మేము నిన్న నల్లజర్లలో వారి పేర పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీస్ వారు తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిన్నంతా కూడా మౌన దీక్ష చేపట్టాం. రావణ్ ఈ రోజు ఇక్కడ ఏలూరులోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి వస్తున్నారని తెలిసి మేము ఇక్కడికి వచ్చాం. కానీ వారు ఇక్కడ లేరని తెలిసింది. ఈ రావణ్ వెనక ఎవరున్నారు, ఎవరు అతనికి సహాయపడుతున్నారు అనే వాళ్ళు ఫస్ట్ బయట ముందుకు రావాలి. ఇంకా రావణ్ నిన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయి? నేను భోజనం చేయడం మానేశాను, నేను నిరాహార దీక్ష చేస్తున్నాను, ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలు? ఇతని వెనక ఎవరున్నారు? ఎందుకు ఇలాంటి సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు? మతం ముసుగులో ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? రావణ్ ఒక విషయం ఒప్పుకోమనండి, తను ఇంకా ప్రకాష్ రాజ్ వీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ పై కుట్రలు చేస్తున్నారు అనే విషయాన్ని అతన్ని ఒప్పుకోమనండి. ఇకనైనా మారండి. రావణ్ ని పోలీస్ వారు కఠినంగా శిక్షించాలి, అతన్ని రిమాండ్ విధించి జైలుకి పంపించాలి. అంతేకాని అతని వెనక ఎవరున్నారో, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో, ఏ ప్రతిపక్షం ఉందో వారు ముందు బయటికి రావాలి. బయటకు వచ్చి ఇతన్ని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రావణ్ ప్రతిపక్ష పార్టీ ముసుగులో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. అతని స్వార్థం కోసం ఇక్కడ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరైతే ప్రజలందరూ కోపంతో వారి మీద నిరసన చేస్తున్నారో వారందరినీ కూడా రావణ్ తన స్వార్థం కోసం వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు.